సంపూర్ణ రామాయణం రెండవ భాగం. విశ్వామిత్ర మహర్షి వెంట రామలక్ష్మణులు అడవి మార్గంలో నడుస్తున్నారు. వారు మలబా, కరూషా అనే జనపదాల మధ్య ఉన్న భయంకరమైన అడవిలోకి ప్రవేశించారు. అక్కడ తాటక అనే రాక్షసి 1000 ఏనుగుల బలంతో ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తూ ఎవరినీ రానివ్వకుండా అడ్డుకుంటోందని విశ్వామిత్రుడు చెప్పాడు. స్త్రీని చంపడానికి రాములు మొదట సంకోచించగా, లోక కళ్యాణం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం దుష్టులను శిక్షించడం రాజధర్మం అని విశ్వామిత్రుడు బోధించాడు. గురువు ఆజ్ఞను శిరసావహించిన రాముడు తన బాణంతో ఆ రాక్షసిని సంహరించాడు. దీనికి సంతోషించిన విశ్వామిత్రుడు రాముడికి అనేక అస్త్రశస్త్రాలను ఉపదేశించాడు. తరువాత వారు సిద్ధాశ్రమం చేరుకున్నారు. అక్కడ విశ్వామిత్రుడు యజ్ఞం ప్రారంభించగా 6 రోజులపాటు రామలక్ష్మణులు కంటిమీద కునుకు లేకుండా కాపలా కాశారు. యజ్ఞం ముగిసే సమయంలో మారీచ, సుబాహులు రక్తమాంసాలతో యజ్ఞవాటికను అపవిత్రం చేయడానికి ప్రయత్నించారు. రాముడు మానవాస్త్రం ప్రయోగించి మారీచుడిని 100 యోజనాల దూరం సముద్రంలో పడేలా కొట్టాడు. ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి సంహరించాడు. యజ్ఞం దిగ్విజయంగా పూర్తయింది. అనంతరం వారు మిథిలా నగరానికి బయలుదేరారు. మార్గమధ్యంలో గౌతమ మహర్షి ఆశ్రమాన్ని దర్శించారు. అక్కడ శాపం కారణంగా రాయిలా అంటే అదృశ్య రూపంలో పడి ఉన్న గౌతముని భార్య అహల్య గురించి విశ్వామిత్రుడు వివరించాడు. రాముడి పాదము ఆశ్రమంలో పెట్టగానే అహల్యకు శాపవిమోచనం కలిగి ఆమె తన నిజరూపాన్ని పొందింది. ఆ మహాతల్లి రామలక్ష్మణులకు ఆతిథ్యమిచ్చి తిరిగి తన భర్తను చేరుకుంది.